అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే నాకు పొద్దున్న నుంచి కూడా కొంతమంది నాకు 2 వీడియోలు షేర్ చేయడం జరుగుతుంది. పొద్దున్న నుంచి రిపీటెడ్గా 2 వీడియోలు షేర్ చేసి, అన్న ఒకసారి ఈ వీడియో చూడండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోబోతున్నారంట కదా, ఏదో ఎగ్జిట్ పోల్ వచ్చిందంట కదా, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 6,640 ఓట్లు తేడాతో ఓడిపోబోతున్నారంట కదా అని చెప్పి రిపీటెడ్గా నాకు వాళ్ళు కామెంట్లు చేయటం, ఆ 2 వీడియోలు షేర్ చేయడం జరుగుతుంది. సరే ఏందబ్బా అసలు ఎవరు ఇల్లు, అసలు ఎగ్జిట్ పోల్ ఏంది? ఎగ్జిట్ పోల్ అనేది చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఎగ్జిట్ పోల్ అనేది ఇప్పుడు రాదు. దేశవ్యాప్తంగా ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఎగ్జిట్ పోలు సపరేట్గా మన రాష్ట్రానికి కానీ ఎవరు 1వ తేదీ పైబడి ఎగ్జిట్ పోల్ అనేది ఈసీ రిలీజ్ చేస్తుంది, వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంది. ఈ లోపు ఎగ్జిట్ పోల్ అనేది రాదు, వాళ్ళు రిలీజ్ చేయరు. 1వ తేదీ పైబడి ఆ ఎగ్జిట్ పోల్ అనేది వస్తుంది. అయితే ఎగ్జిట్ పోల్ రాదు కదా, ఎవరబ్బా ఇల్లు, అసలు ఏంది కథ అని చెప్పి నేను పరిశీలించి ఆ వీడియోలు చూసిన తర్వాత నాకు నిజంగా నవ్వాలా లేకుంటే ఇంకేమనాలా నాకు నిజంగా అర్థం కాల. ఎందుకంటే మీకు తెలుసో లేదో, ఆ 2 వీడియోలు మాట్లాడింది కూడా వైసీపీ డాగ్స్. అందులో ఇతను వైసీపీ నెంబర్ 1 డాగ్ అనమాట, వైసీపీ పేటిఎం డాగు. ఇతని పేరు ప్రదీప్ చింత అతని పేరు. ఇతను చాలా మంది మీకు తెలిసే ఉంటుంది, మీకు శైలి కూడా పెడతాను అతని ఫోటో కూడా. ఇతను నెంబర్ 1 పేటిఎం డాగు. ఇంకొకడు ఉన్నాడు, ఈడెవడో నాకు సరిగ్గా తెలియదు. నేను ఎప్పుడు కూడా వీడియోలు కూడా పెద్ద చూసింది లేదు. ఈ రోజు నేను చూశాను, మీరు ఆ వీడియోలు పెట్టడంలో నేను చూడడం జరిగింది. ఒక 10 వీడియోలు నేను ర్యాండమ్గా చూడడం జరిగింది. నాకు తెలిసిన వాళ్ళకి నేను ఆ వీడియోలు పంపించి ఇతను ఎవరని చెప్పి నేను కనుక్కుంటే ఇతను కూడా వైసీపీ పేటిఎం డాగ్ అని తెలిసింది. ఇతను కూడా వైసీపీ పేటిఎం డాగ్ అని తెలిసింది. వీళ్ళు మాట్లాడుతూ ఏదో ఎగ్జిట్ పోల్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోబోతున్నారు, వంగా గీతా గారు గెలుస్తున్నారు, 6,640 ఓట్లు తేడాతో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోబోతున్నారు అని చెప్పి వీళ్ళు ఒక చెత్త మాటలో చెత్త సర్వే వీళ్ళు చేసింది. వీళ్ళు చెప్పటం, మీరు నమ్మటం, నాకు ఆ వీడియోలు షేర్ చేయటం. వీళ్ళు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు మాట్లాడింది అన్ని కూడా వీళ్ళు చెప్పిన ఏదైతే 6,640 ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారు, వాళ్ళు చెప్పిన 2 లక్షల ఓట్లు ఉన్నాయి, అది కాపు సంఖ్య, అది అని చెప్పి ఏదో అది సోదంతా నేను చెప్పలేను అనుకో. అవన్నీ చెప్పిన అన్ని కూడా దొంగ లెక్కలు. వాళ్ళకు ఒక ఇది వస్తుంది, వాళ్ళకి ఒక స్క్రిప్ట్ వస్తుంది, మీరు దీని మీద మాట్లాడండి, దీని మీద మాట్లాడితే మీకు డబ్బులు పేమెంట్ పడుతుంది అని చెప్పి వాళ్ళకి ఒక స్క్రిప్ట్ వస్తుంది, వెళ్తుంది. దాని ప్రకారం వీళ్ళు ఆ లిస్టులో ఏదైతే ఉందో అది చదివి వినిపిస్తుంటారు. వాళ్ళ పని అది. వీళ్ళ మాటలు పట్టుకొని ఏదో కొంపలు అంటుకుపోయినట్టు మీ బాధ నాకు అర్థం చేసుకోగలుగుతుంది. వీళ్ళు ఒక పేటిఎం డాగ్స్. వీళ్ళ మాటలు పట్టించుకోబాకండి. వీళ్ళు ఎన్ని వాగుతారో వాగనివ్వండి. ఎందుకంటే వీళ్ళు ఓడిపోబోతున్నారు సంగతి వాళ్ళకి తెలుసు ఓడిపోబోతున్నారని. ఓడిపోయే వాళ్ళు ఏదో ఆనందం కోసం లేకుంటే ఇంకోటి స్ట్రాటజీ కోసం ఏదో కూడా మాట్లాడుకుంటున్నారు, ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా డిసైడ్ అయ్యి వాళ్ళ ఓట్లు కూడా వేయడం జరిగింది. కూటమి అధికారంలోకి రావడం గ్యారంటీ. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవటం గ్యారంటీ. ఇది ఎవరు మార్చలేనిది, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు ఓడిపోబోతున్నారని వాళ్ళకే తెలుసు. అయితే ఈడెవడో నాకు తెలియదు, కానీ వీడు మాట్లాడుతుంటే నిజంగా నాకు చిరాకు వస్తుంది. చూడు వీడు గొంతు, ఇది సరే చూడండి. ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్ కి సమయం ఇంకో 1 వారం రోజుల్లో వచ్చేసింది. నిజంగా రోజు కౌంట్ డౌన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏమో అటువంటి వాళ్ళు కోట్ల మందిలోనే ఉన్నారు. ఎప్పుడు చూడడానికి వస్తుందా ఈడు మొహము, ఈడు అవతారం, ఇది ఈడు గొంతు, ఏదో డబ్బాలో కానీ కంకర్రాలు వేసి ఊగితే ఎట్టుండదు అట్టుండదు ఈడు వ్యవహారం, వీడి మాటలు. అన్ని వీడియోలు చూసి చూడలేకపోయినా ఈ వీడియోలు నిజంగా అంత పచ్చి అబద్ధాలు వీడు మాట్లాడే మాటలు కానీ, వీడు కానీ ఆ చింత ప్రదీప వాడు కానీ వీళ్ళంతా వైసీపీ డాగ్స్. వీళ్ళు మాటలు పట్టించుకొని మీరు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోబోతున్నారని
ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. వంగ గీత గారు ఓడిపోబోతున్నారు. కూటమి అధికారంలోకి రాబోతుంది. ఇలాంటి పేటిఎం డాగ్స్ మాటలు పట్టించుకోబాకండి. వీళ్ళంతా చెత్త వ్యక్తులు వీళ్ళు. 5 రూపాయలు 10 రూపాయల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారు. వీళ్ళు ఓడిపోబోతున్నారని వీళ్ళకి తెలుసు. నిజంగా చెప్తున్నా, వీళ్ళు ఎవరైతే ఈ పేటిఎం డాగ్స్ ఉన్నారో వీళ్ళు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు కూడా వీడియోలు చేయరు, ఎక్కడ కూడా కనిపించరు. వీళ్ళు మాటలు పట్టించుకొని మనం పట్టించుకునే అవసరం లేదు. వీళ్ళు లైట్ తీసుకోండి. జై హింద్.